ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సూర్య భగవానుడు కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మకర రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు 2025 ఫిబ్రవరి నెల 12వ తారీఖు బుధవారం రాత్రి 9 గంటలకు ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం ద్వారా మకర రాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు. 2025 ఫిబ్రవరి నెల 12వ తారీఖు నుండి ఈ సూర్య భగవానుడు కుంభరాశిలో 30 రోజుల పాటు అనగా ఒక నెల రోజులు ఆయన సంచారం కొనసాగుతుంది. మరి కుంభరాశిలో ఈ 30 రోజులు సూర్య భగవానుడు సంచారం కొనసాగడం వల్ల ద్వాదశ రాశుల్లో సూర్య యోగం రవి యోగం ఎవరెవరికి ఉంది, సూర్యుని యొక్క అనుకూలత ఎవరెవరికి లేదు, అనగా ఏ ఏ రాశుల వారికి లేదు అన్న విషయాల్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభభావంలో అనగా కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు, పదోన్నతులను అందుకోగలుగుతారు, నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది, రాజకీయ నాయకులకు మంత్రి పదవులు వస్తాయి, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ నూతన ఉద్యోగాలు కానీ రావడానికి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా సంతోషంగా ముందుకు సాగే వాతావరణం ఈ సూర్య యోగం వల్ల మేషరాశి వారికి లభిస్తుంది. కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు షష్టమ భావంలో కుంభరాశిలో ఈ నెల రోజులు సంచారం కొనసాగించడం వల్ల రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు, కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు, ఆరోగ్యవంతులు అవుతారు, శత్రువులు సైతం మిత్రులుగా మార్చుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు, ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూల్లో కానీ పరీక్షల్లో కానీ విజయాలు పొందగలుగుతారు, నూతన ఉద్యోగాలు అందుకుంటారు, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు, నూతన అవకాశాలు అందుకోగలుగుతారు, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వస్తాయి, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు తృతీయ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది, అధికారుల నుంచి అండదండలు లభిస్తుంది, రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది, తండ్రి సహకారాన్ని కూడా పొందగలుగుతారు, ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. ఈ రకంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు ఈ ధనుస్సు రాశి వారు. మరి వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు దశమ భావంలో కుంభరాశిలో సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమైనప్పటికీ మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఈ రకంగా మిశ్రమ ఫలితాలు పొందడానికి వృషభ రాశి వారికి దశమ భావంలో సూర్యుడు యోగిస్తున్నాడు అని చెప్పవచ్చు. మరి మేష కన్య ధనస్సు వృషభ రాశుల వారికి ఈ సూర్య యోగం వల్ల అదృష్ట యోగాలు పట్టడం, పదవి యోగం రావడం, వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని ఆదాయాన్ని అవకాశాలని అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశులు ఈ 8 రాశుల వారికి సూర్యుడు ప్రతికూలంగా సంచరించడం వల్ల అనగా రవి యోగం లేకపోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు, అధికారులతో మాట పట్టింపులు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహాయం వాయిదా పడడం, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లేక తండ్రి గారితో మనస్పర్ధలు రావడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము శ్రమ అధికం కావడం, ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం, అనారోగ్య సమస్యలు, ఇటువంటి వాతావరణాన్ని ఈ 8 రాశుల వారు చవి చూడాల్సి ఉంటుంది. మరి 2025 ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి రాబోయేటువంటి 30 రోజుల కాలంలో ఈ కుంభరాశిలో సూర్యుడు ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల ఎవరికైతే సూర్యయోగం లేదో ఆ 8 రాశుల వారు అనగా మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నానమాచరించి సూర్య భగవాన్ని సందర్శించి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి, సూర్యాష్టకం చదువుకోండి, సూర్య నమస్కార ఆసనాలు వేయండి, ఆదివారం రోజున గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి, అవకాశం ఉన్నవారు ఒక కెంపును అనగా మాణిక్యాన్ని కుడి చేతి ఉంగరం వేలికి ధరించండి. ఈ రకంగా సూర్య భగవానికి సంబంధించిన పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల సుప్రభాతం ఛానల్ ప్రేక్షకున్నట్టు మీరందరూ కూడా మరింతగా సూర్య యోగాన్ని పొంది ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.